Hello homies, welcome back to the channel. Quick weather update from Varanasi. So actually ఇప్పుడు 12 degrees ఉందంట, and also today's low is 10 degrees. Yes, it's 3:33 in the morning. వారణాసి నుంచి గయా వెళ్తున్నాం ఈరోజు. గయాలో ఏంటంటే విష్ణుపాద టెంపుల్ ఉంటుంది, సో విష్ణు పాదాలు ఉంటాయి. సో అండ్ ఆల్సో అక్కడ నుంచి బోధ్ గయా అండ్ ఇంకొక శక్తిపీఠం అమ్మవారిది, సో అలా ఫ్యూ టెంపుల్స్ ఉన్నాయి. గయా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 5 hours అనమాట. సో స్టేట్ మారాలి, బీహార్. అగైన్ విల్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టుడే ఇట్ సెల్ఫ్. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనమాట 3:30కి. సో ఆల్రెడీ వెహికల్ వచ్చేసి ఉంటుంది మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇప్పుడు ఆటోలు కూడా ఉండవు. సో యాక్చువల్గా ఈ క్యాప్ పెట్టుకునే చలి ఉందా అంటే లేదు. సో మేబీ ఇంత టాల్ బిల్డింగ్స్ మధ్యలో నుంచి నడుస్తుంటే చలి ఎక్కడ ఉంటుంది. 2 hours later. సో మేము స్టార్ట్ అయ్యి 2 hours అయింది. సో బీహార్లోకి ఎంటర్ అయిపోయాము. ఆగే నై మిలేగా. సో 3:30కి స్టార్ట్ అయ్యాం. 1 hour ముందే టీ తాగాం. 6:40కి బ్రేక్ఫాస్ట్ అంట. ముందుకెళ్తే మన ఐటమ్స్ ఏవి దొరకవు, సో అంతా వేరే స్టైల్ ఉంటుంది, మీరు అస్సలు తినలేరు అని చెప్తే ఇంకా తప్పదు కాబట్టి 6:40కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇచ్చాం. సో డన్ విత్ బ్రేక్ఫాస్ట్. 7:15 అయింది. ఒక 1/2 hour దాకా స్పెండ్ చేసాం ఇక్కడ. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్. సో అందరూ తెలుగు వాళ్ళు ఇక్కడే వచ్చి ఆగుతారు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2.5 hours 3 hours పడుతుంది గయా. సో ఫైనల్లీ హమ్మా గయా. సో గయాకి వచ్చేసాం. సో బీహార్. ఇట్స్ 10 AM. సో మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యి 10 కల్లా రీచ్ అయ్యాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటంటే విష్ణుపాద్ టెంపుల్, అండ్ తర్వాత బుద్ధగయ, తర్వాత మంగళగౌరి టెంపుల్ అని అదొక శక్తిపీఠం అనమాట. కామాఖ్య మాత అని అంటారు ఇక్కడ. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పీపుల్ ఆఫర్ పిండ ప్రదాన్ హియర్. ఇండియాలో ఉన్న అన్ని హోలీ ప్లేసెస్ కల్లా గయా ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు ఆఫర్ పిండ ప్రదాన్. మనకి ఇక్కడ గయా తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో దాన్ని సెకండ్ గయా అంటారు. సో ఒకవేళ ఇంత దూరం వచ్చి ఎవరైనా ఆఫర్ చేయలేకపోతే అక్కడికి వెళ్ళి కూడా ఆఫర్ చేయొచ్చు. చాలామంది వారణాసి వచ్చిన వాళ్ళు కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఇక్కడ గయా దాకా వచ్చి ఆఫర్ చేస్తారు పిండ ప్రదానాలు. సో మనం ఫస్ట్ గయాలో వెళ్ళబోయే టెంపుల్ విష్ణుపాద టెంపుల్. అక్కడ ఫాల్గు నది ఒడ్డున ఈ పిండ ప్రదానాల ప్రాసెస్ అంతా, ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఆ నది ఒడ్డున
సో ఫాల్గుని రివర్ దాటడానికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో యాక్చువల్గా ఫాల్గుని రివర్లో పెద్ద వాటర్ ఉండవు, బట్ వీళ్ళు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ చూసారా ఈ వాటర్ని స్టోర్ చేస్తున్నారు. సో యా, వచ్చేటప్పుడు చూసారు కదా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ పిండ ప్రదానం ఆఫర్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, సో రాముడు ఉన్నాడు కదా, లార్డ్ రామ్ కూడా అలాంగ్ విత్ సీత అండ్ లక్ష్మణ కేమ్ హియర్ అంటే 12 లక్షల సంవత్సరాల ముందు. సో బిఫోర్ 12 lakh years లార్డ్ రామ్ కూడా ఇక్కడికి వచ్చి గయాకి పిండ ప్రదానం చేశారు. సెకండ్ లార్జెస్ట్ సిటీ అంట బీహార్లో ఆఫ్టర్ పాట్నా. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది గయాలో. సో చాలా పెద్ద సిటీ యాక్చువల్గా, నేను ఇంకా చాలా చిన్నది ఉంటుంది అనుకున్నా. సో అక్కడెక్కడో ఉంటుంది విష్ణుపాద టెంపుల్. గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట. విష్ణుమూర్తిని ఒక వరం కోరుకుంటాడు, అంటే నేను ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ హెవెన్కి వెళ్ళిపోవాలి, స్వర్గానికి వెళ్ళిపోవాలి అని. ఆ వరం ఇచ్చేసాక బికమ్స్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను చూడాలంటే నేను ఇంకా పెద్దగా అవ్వాలని పెరుగుతూ ఉంటాడు. హెవెన్కి కింగ్ ఇంద్రుడు అనమాట. సో ఆయన మొత్తం గడిబిడైపోతుంది, అందరూ హెవెన్కి వచ్చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి, అందరూ శివుడి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్తే ఇలా కంప్లైంట్ రైజ్ చేస్తే ఓహో అలా అవుతుందా అని చెప్పి మళ్ళా వాళ్ళందరూ కలిసి గయాసురుడి దగ్గరికి వెళ్ళి, బాబు నేను నీ మీద ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాము, కాబట్టి నువ్వు ఇంకా పెద్దవాడివై మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే నీ మీద మేము యజ్ఞం చేసుకుంటామంటే. సో గయాసురుడు బాగా హ్యాపీ ఫీల్ అయ్యేసి ఇంకా పెద్దగా అయిపోయి పడుకుంటాను 7 రోజులు అని చెప్పేసి పడుకుంటాడు. సో ప్రతిరోజు మార్నింగ్ కోడి కుయ్యంగానే ఓకే 1 day అయిపోయిందని అలా లెక్క పెట్టుకుంటాడు. 7 days వీళ్ళు ఒక కండిషన్ పెడతారనమాట, 7 days నువ్వు కదలకుండా ఉండాలి, 7 days యజ్ఞం ఇది. సో 7 days నువ్వు కదలకుండా ఉంటే ఈ యజ్ఞం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుద్ది. 7th day లోపల కంప్లీట్ అయ్యే లోపల నువ్వు ఎప్పుడు కదిలినా కూడా నువ్వు ఇంకా అయిపోయినట్టే అని ఆయన ఒప్పుకుంటాడు. సో ఈ 7 days పడుకునడానికి డిసైడ్ అవుతాడు. సో అలా 7th day ఏం చేస్తాడంటే శివుడు కోడి రూపంలో వచ్చి ముందుగానే కూస్తాడు. సో ఈయన లేస్తాడు అనమాట ముందుగానే. సో యజ్ఞం డిస్టర్బ్ అయిపోద్ది. సో అలా ఆయన అంతమైపోయాక గయాసురుడు 3 parts అంటే హెడ్, స్టమక్, ఫుట్ ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో ఉంటుంది. సో బాడీ పార్ట్. సో హెడ్ శిరోగయ అంటారు, స్టమక్ నాభిగయ అండ్ ఫుట్ పాదగయ. సో ఇది పాదగయ. సో అలా 3 places అన్నమాట. సో అలా ఆ 3 places ముగ్గురు, ఒకటి విష్ణువు, ఒకటి శివుడు, ఇంకొకటి బ్రహ్మ, వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఒకళ్ళు తల, ఒకళ్ళు స్టమక్ ఏరియాలో, ఒకళ్ళు పాదం దగ్గర. దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ గయా అన్నమాట. సో అలా వరం ఇస్తారనమాట. ఇప్పుడు మనం వచ్చింది పాదగయ. ओ ये व्लॉग्स आने के लिए थोड़ा टाइम लगेगा. हाँ वो तो सही है. वो घर जाना और एडिट करना, हाँ वो बड़ा टास्क है. ठीक है सर, अच्छा लगा आपसे मिलकर. या థ్యాంక్ యూ. బాయ్ బాయ్ సార్. బాయ్. పాపం 5 minutes వెయిట్ చేశాడు, నేను ఇదంతా చెప్పేదాకా వెయిట్ చేసి. ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే, ఎక్కడున్నాం మనం? గయాలో. సో దట్స్ అబౌట్ విష్ణుపాద్ టెంపుల్. సో ఇది వన్ ఆఫ్ ద స్టోరీ. మేబీ ఇంకా కొన్ని స్టోరీస్ ఉండొచ్చు, కొంతమంది డిఫరెంట్గా చెప్పొచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్. ఈ గయా హిందూయిజంకే కాదు, లైక్ బుద్ధిజంకి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. సో మనం సారనాథ్ వెళ్ళినప్పుడు చెప్పుకున్నాం కదా, బుద్ధిజంలో లైక్ 4 places ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ లుంబిని, తర్వాతది బోధిగయ, ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 kilometers, లెస్ దెన్ 10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది బోధ్గయ. థర్డ్ది సారనాథ్. బుద్ధిజం ఒక రిలీజియన్ లాగా అక్కడ స్టార్ట్ అయింది ఆ 5 disciplesతో, అండ్ ఆయన చనిపోయింది కుషీనగర్. సో బుద్ధిజంలో ఈ 4 places ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్, ఆ 4లో సెకండ్ వన్. సో బోధి చెట్టు కింద ఎన్లైట్మెంట్ అనమాట. సో దానికి ఈ విష్ణుపాద్ టెంపుల్ అయిపోయాక మనం నెక్స్ట్ వెళ్ళేది అక్కడికే. సో బోధ్గయ. చాలా దూరం వచ్చేసాను, అబ్బా మళ్ళీ అక్కడ దాకా నడవాలి.
సో దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఫర్ టెంపుల్, విష్ణుపాద్ టెంపుల్. సో ఎంట్రన్స్లో ఇంకో టెంపుల్ ఉంటుంది, అది కాదు. సో దాని వెనకాల ఇంకో టెంపుల్ ఉంటుంది. మొబైల్స్ అన్నీ డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద మెయిన్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే పైన ఒక చిన్న బండరాయిలాగా ఉంటుంది, దాని మీద అచ్చులు ఉంటాయి, పాదాల అచ్చులు. అవి విష్ణుమూర్తి పాదాల అచ్చులు అనమాట. ఇక్కడ పిండ ప్రదానాలు చేసిన వాళ్ళందరూ అక్కడ వాటిని తీసుకొని వచ్చి ఆ పాదాల మీద వేస్తారు. అండ్ ఆల్సో పాలు కానీ అభిషేకాలు కానీ అన్నీ అక్కడ విష్ణు పాదాలకు జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. సో చిన్న టెంపులే, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం టెంపుల్ అంతా చూసేయచ్చు. లంచ్ తిన్న తర్వాత మంగళగౌరి శక్తిపీఠం ఉంది, అది చూసేసిన తర్వాత బోధ్గయ. देखिए कॉपी लेके जा रहा है, साथ में जाएगा। चलो ये ऊपर जाए, चप्पल जोड़ी साइड खोल ली। वो इस साइड पे ठीक है. इधर भोजन के लिए डायरेक्टली आ सकते हैं क्या? नहीं మేము లంచ్ చేసింది ఇక్కడ మన సౌత్ ఇండియన్ మీల్స్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా బీహార్లో మన ఫుడ్ అసలు దొరకదు. సో ఇక్కడ షోడాచారి అని ఒకళ్ళు ఉంటారనమాట. ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాలు, ఇక్కడ బీహార్లో గయలో ఇక్కడ కార్యక్రమాలు అవన్నీ జరిపిస్తూ ఉంటారు. ఓన్లీ ఫర్ సౌత్ ఇండియన్స్, అంటే సౌత్ ఇండియన్స్కి మెయిన్ అనమాట. సో ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయనే ఇక్కడంతా కార్యక్రమాలన్నీ జరిపించేసి దెన్ హీల్ అరేంజ్ లంచ్ ఫర్ అస్. సో మీకు కావాలంటే గూగుల్ చేయండి, యూ కెన్ ఫైండ్ హిమ్. మీల్స్ చేయాలంటే మనం డైరెక్ట్గా వస్తే కుదరదంట. సో త్రూ ఆయన ద్వారానే వెళ్ళాలి. సో కార్యక్రమం చేయించకపోయినా యూ కెన్ కమ్ హియర్. మీల్స్ చెప్పేస్తే డబ్బులు కట్టేస్తే ఈయన అక్కడికి రెఫర్ చేస్తాడు. సో వాళ్ళకి రెఫర్ చేయగానే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ తినేయచ్చు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ముందుగా ఫోన్ చేసి 1 day బిఫోర్ ఫోన్ చేసి చెప్తే ఈయన రెడీగా ఉంచుతాడు అంతా. సో 9:30, 10కి వచ్చాము. నవ్ ఇట్స్ 12:30. 2.5 hourలో మొత్తం అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు చూసాం కదా ఒక చిన్న టెంపుల్ చుట్టూ. సో అదే మంగళగౌరి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. సో ఇది 1 of the 18 శక్తిపీఠాలు. ఇక్కడ సతీదేవి చెస్ట్ ఏరియా పడింది అనమాట, అందుకని ఇది శక్తిపీఠం అయింది. ఇది యాక్చువల్గా చిన్న హిల్ మీద ఉంది. సో ఈ హిల్ పేరు కూడా మంగళగౌరి హిల్లే. సో దాని మీద ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. సో లోపల అమ్మవారి పాదాలు అండ్ ఆల్సో ఒక వెండి రేకు మీద అమ్మవారి ప్రతిరూపం ఉంటుందన్నమాట. ఒక 50 steps ఉంటాయి కింద నుంచి. సో స్టెప్స్ ఎక్కితే యూ విల్ రీచ్ హియర్. యా, వెరీ స్మాల్ టెంపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ టెంపుల్. 1 of the 18 శక్తిపీఠ్స్ అనమాట అమ్మవారిది. 1:30కి బ్రేక్ అనమాట ఆఫ్టర్నూన్. సో మేము కరెక్ట్గా 1:25కి వచ్చాం. సో 1:25కి వచ్చి ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాము. ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది, అంటే నాలో ఒక హాఫ్ ఉంటుంది అంతే డోరు. సో ఆ చిన్న డోర్లో నుంచి లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారి శక్తిపీఠం కనబడుతుంది అనమాట. బట్ ఇక్కడ అందరూ చాలా లైక్, అంటే దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, వెరీ ఇరిటేటింగ్ పీపుల్ అనమాట. ఇక్కడ ప్రీస్ట్స్ కూడా లైక్ 1:30కి క్లోజ్ అని చెప్పారు. 1:25 దాటాక మేము లోపలికి వెళ్తే
మమ్మల్ని అక్కడ ఆపేసి కర్టెన్ వేసేసి 250 ఇస్తే చూపిస్తా లేకపోతే చూబీను అన్నాడు. అంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లా. అంటే ఎంత డబ్బుల కోసం అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు సే ఫ్యూ లైక్ ఫౌల్ థింగ్స్ బట్ వెరీ బ్యాడ్, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే మనం ఎక్కడెక్కడి నుంచో అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఏ మూల నుంచో వస్తాం మనం, బట్ దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్, అది కూడా మెయిన్ టెంపుల్ ప్రీస్ట్ ఇలా బిహేవ్ చేయడం, ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్, వెరీ వెరీ సాడ్ థింగ్. దే డిమాండ్ అనమాట. సో డిమాండ్ చేస్తే ఇవ్వడం ఇవ్వకపోవడం మన ఇష్టం, బట్ కర్టెన్ వేసేసి అమ్మవారిని చూపిను, మీరు డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇస్తేనే చూపిస్తాను అని అడ్డం వచ్చేయడం, అనర్హులు వాళ్ళు అక్కడ ఉండడానికి. అంటే ఇప్పుడు నేను ఇంత గొప్పగా మంగళగౌరి టెంపుల్ అంటే ఒక శక్తిపీఠం అని ఎంత ప్రౌడ్గా చెప్తున్నానో, అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే మనలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అరే ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి ఇలా ఉన్నారు, ఇక్కడ ఏంటి ఇలా ఉంది, ఇక్కడ దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, మెయింటైన్ చేయట్లేదని. సో లైట్ ఇంకా అది వదిలేద్దాం. సో ఎలాగో మంగళగౌరి టెంపుల్ అయిపోయింది కాబట్టి సమ్హౌ 5 minutesలో నెక్స్ట్ అవర్ డెస్టినేషన్ థర్డ్ ప్లేస్ ఈజ్ బుద్ధగయ. సో ఆ టెంపుల్ కాంప్లెక్స్లో ఆల్మోస్ట్ ఒక 4-5 టెంపుల్స్ ఉంటాయి. సో 4-5 ప్లేసెస్ ఉంటాయి. లైక్ అగైన్ టిబెటన్ టెంపుల్ అని, చైనీస్ టెంపుల్ అని, అలా రకరకాల టెంపుల్స్ ఉంటాయి. సో బోధి చెట్టు ఇవన్నీ ఉంటాయి. సో యా, లెట్స్ గో దేర్.